హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. మిర్యాలగూడలో 2018లో ప్రణయ్ పరువు హత్య కేసు గురించి అయితే దీనికి కోర్టు తుది తీర్పు వెల్లడించింది. అయితే ఇక్కడ కీలకంగా కొన్ని అంశాలు అయితే ముందుకొచ్చాయి. ప్రధానంగా అందరూ కూడా ఇప్పుడు అమృత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత ప్రణయ్ అన్న నేమ్ తీసేసి వేరే నేమ్ పెట్టుకోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అసలు కొంతమంది అమృతదే తప్పని కొంతమంది అంటే, ఇంకొంతమంది కాదు వాళ్ళ తండ్రిది అని ఇంకొంతమంది అంటున్నారు. అసలు దీనికి సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక మంచి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారిని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అసలు తప్పెవరిదమ్మా? తండ్రిదా, కూతురుదా? కూతురు ఎందుకు ఈ టైంలో అమృత ఏదో సంథింగ్ నేమ్ మార్చుకుంది, ప్రణయ్ కాదు. ఇప్పుడు చాలా మంది రెండో పెళ్లి చేసుకోబోతుందని కూడా మాట్లాడుతున్నారమ్మా. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు మనం? మీరు పరువు హత్య అనే మాట అన్నారు, దాన్ని నేను ఖండిస్తున్నా. ఇది పరువు హత్య కాదు, కుల దురహంకార హత్య. మేము పెద్ద కులం, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏమైనా చేయగలం. కోర్టుల్ని పెద్ద లాయర్లను పెట్టుకోగలం, పోలీసులు మేనేజ్ చేసుకుంటాం, కోర్టులు మేనేజ్ చేసుకుంటాం, జడ్జిలు మేనేజ్ చేసుకుంటాం, మేము ఏమైనా చేయగలం. చట్టం మా చుట్టం అంతే. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, మేము పెద్ద కులం కాబట్టి అనే ఉద్దేశంతో చేసిన ఈ హత్య ఏదైతే ఉందో ఇది పరువు హత్య కాదు, కుల దురహంకార హత్య. ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ పరువు ఏమీ పోలేదు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మాయికి, 21 సంవత్సరాలు అబ్బాయికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఈ చట్టం కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం ఏది చూడదు. వాళ్ళిద్దరు భారతీయులై ఉంటే చాలు, పెళ్లి చేసుకోవచ్చు. అది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, పార్సీలా సంబంధం లేదు, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఏజ్ లిమిట్ అయితే ఇది. మరి ఏజ్ లిమిట్లోనే పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ. ఇది తప్పు ఎలా అవుతుంది చట్టం ప్రకారం? ఒకవేళ అమృత తీసుకున్న నిర్ణయం సరైంది కాదు, ఒకవేళ ప్రణయ్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు, వాళ్ళ జీవితానికి వాళ్ళు బాధ్యత వహించుకుంటారు. అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి ఆ ఇద్దరు వెళితే ఆ పెద్దవాళ్ళు వాళ్ళని పట్టించుకోదలుచుకుంటే పట్టించుకోవచ్చు, బుజ్జగించదలుచుకుంటే బుజ్జగించదలవచ్చు, లేదు అనుకుంటే అసలు మీరెవరో మాకు తెలియదు, ఆ రోజు పెళ్లి చేసుకున్న రోజు మేము గుర్తొచ్చామా మీకు, ఆ రోజు గుర్తురాని మేము ఈ రోజు ఎందుకు గుర్తొస్తాము అని చెప్పి మీతో మాకు సంబంధం లేదు అనొచ్చు. ఒకవేళ పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే ఇది మీకు చెందే ఆస్తి, ఈ ఆస్తి తీసుకుని పోండి మీరు. లేదు, ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే గనక ఇది నా ఆస్తి, నేను సంపాదించాను, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకొకసారి నా గడప ముందుకు వస్తే నేను 100 కాల్ చేస్తాను అని మాత్రమే మాట్లాడాలి. ఇష్టమైతే ఇంట్లో పెట్టుకో కూతుర్ని. అసలు ఈ పెళ్ళే ఇష్టం లేకపోయినా అల్లుడిని కూతుర్ని ఇంట్లో పెట్టుకునే తప్పులేదు, ఏమైనా జరగచ్చు, కానీ ప్రాణాలు మాత్రం తీయకూడదు. అందుకోసం ఏంటంటే మీరు అడిగిన రెండో ప్రశ్న ఎవరి తప్పు అంటే 100% అమృత కుటుంబాన్ని తప్పు. మారుతీరావు తప్పు, శ్రవణ్ రావు తప్పు. వీళ్ళు ఒక ప్రైవేట్ గ్యాంగ్ని ఎంగేజ్ చేసుకొని హంతక ముఠాని వాళ్ళకి సుపారీ ఇచ్చి హత్య చేయించడం తప్పు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏది చట్టం కిందకు వస్తుంది, ఏ చట్టం కిందకి రాదు చెప్పండి. కానీ ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే శ్రవణ్ రావు గారు కూతురు ఉందో, కుమార్తె, ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర, కోర్టు దగ్గర ఆవిడ కొంచెం భావోద్వేగానికి గురై మాట్లాడుతోంది. మా నాన్నగారిది అసలు తప్పేం లేదు, అసలు ఏం లేదండి అని మాట్లాడుతోంది. ఏంటమ్మా దానికి మీ స్పందన ఎలా ఉంది? ఏమీ లేకపోతే పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు? అది ఇక్కడ ట్విస్ట్ అదే కదా, మా కోర్టు ఎన్నో 6 సంవత్సరాలు నియంత్రణ వాళ్ళు చూసి మొత్తం అంతా అనలైజ్ చేసి ఎవరు నిందితులు ఏంటంటే తర్వాతే ఛార్జ్ షీట్ వేసేటప్పటికే వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడానికి 9 నెలలు తీసుకున్నారు. దానికోసం అని చెప్పి ఎన్నో ఆధారాలను సేకరించి, సాక్ష్యాధారాలను సేకరించి 1800 పేజీలు ఛార్జ్ షీట్ తయారు చేసి పక్కడ్బందీగా వేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రణయ్ చనిపోయాడు, ప్రణయ్ని చంపే అవకాశం ఎవరికి ఉంటుంది ఆలోచిస్తారు. అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడిస్తే వీళ్ళు మొత్తం కక్కారు. పోలీసులు తమదైన శైలి అంటారు కదా, ఆ శైలిలో విచారిస్తే చెప్పినప్పుడు క్లారిటీగా వాళ్ళు అంతకుముందు
పెళ్లి చేసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకున్నారు. నేను ఎవరో మహానుభావులు ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా వీళ్ళు అప్పుడు అది చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఇది చేసి ఉండాల్సింది అని మాట్లాడుతున్నారు. అన్నీ చేశారు, వీళ్ళు చెప్పినవన్నీ చేశారు, వీళ్ళు చెప్పని కూడా చేశారు. అయినా కానీ మారుతిరావు తన దగ్గర ఉన్న డబ్బులతోటి అహంతో చంపించాడు. అందుకే ఆయన ఏవన్గా పెట్టారు. ఇప్పుడు ఆయన ఫోన్ని ట్రాక్ చేసి ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడాడు, ఏం చేశాడు, ఏంటి, ఆ అస్గర్ అలీ అనేవాడు ఎవడు, వాడు వీళ్ళందరినీ ఎట్లా పట్టుకొచ్చాడు, ఈ సుభాష్ శర్మని ఎట్లా పరిచయం చేశాడు, సుభాష్ శర్మకి సుపారీ ఎంత, అస్గర్ అలీకి మొత్తం మీద 1.5 కోటి ఇస్తానని చెప్పి ఈ ఈ మొత్తం ఇది ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అల్లుడిని చంపటానికి 1.5 కోటి ఖర్చు పెట్టే బదులు ఆ 1.5 కోటి తోటి అల్లుడితో బిజినెస్ చేయిస్తే ఎట్లుండేది? ఆలోచించండి మీరు కూడా. ఒక ప్రాణం తీయడం మట్టుకు సమంజసం కాదు ఏది ఏమైనప్పటికీ. ఒకవేళ ఒకసారి సర్పయాగం అనే ఒక సినిమా వచ్చింది, అది రియల్ స్టోరీ. ఏంటి అంటే ఒక డాక్టర్ కూతుర్ని ఒక 4 స్నేహితులు కలిసి మద్యం దాగి ఆమెని అత్యాచారం చేసి చంపేస్తారు. చంపేస్తే ఆ డాక్టరు ఆ 3 మీద కక్ష తీర్చుకున్నాడు, చంపాడు ఆ 3. అది కరెక్ట్ అని నేను అన్ను. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు సజ్జనారు అప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్టు దిశ కేసులో ఆ 4 ఎన్కౌంటర్ చేశారు. అది ఒప్పుకోం. ఏం చేసినా సరే ఎవరు ఎంతటి వాళ్ళు నేరం చేసినా చట్టం పరిధిలోకి తేవాల్సిందే, కోర్టు పరిధిలోకి తీసుకురావాల్సిందే, తీర్పులు రావాల్సిందే. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఆ విధంగా జరగాల్సిందే తప్పితే చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు వ్యక్తులకు కానీ పోలీసులకు కానీ లేదు. బట్ ఉరి శిక్ష అనేదమ్మా అది కూడా మరణమే కదా. మరి వాళ్ళు చేసిందా కిరాతకానికి? మరి ఉరిశిక్ష మన దేశంలో ఉరిశిక్ష ఉంది కాబట్టి వేశారు. ఇప్పుడు నాబోటి వాళ్ళు ఏం చెప్తారు, అసలు చాలా దేశాల్లో ఉరిశిక్షను రద్దు చేశారు, మనం మానవీయ కోణంలో ముందుకెళ్తున్నాము కాబట్టి ఉరిశిక్షలు ఉండవద్దు అని చెప్తాం. ఉరిశిక్షలు ఉండొద్దని ఎంత చెప్తామో అలాగే ఉరిశిక్షకి సమానం ఉరిశిక్ష వేసేంత నేరం గనక వాళ్ళు చేస్తే గనక మన దగ్గర ఉరిశిక్ష ఉంది కాబట్టి, చట్టంలో ఉంది కాబట్టి వేశారు. ఈ ఎన్కౌంటర్ అనే కాన్సెప్ట్ ఏంటమ్మా, అది చట్టానికి సంబంధం కాదా? అస్సలు లేదు. ఒక పోలీస్ అధికారికి ఎంత వరకు ఉంది అని అంటే, ఒక హత్య జరిగితేనో, ఒక దొమ్మి జరిగితేనో, ఒక దొంగతనం జరిగితేనో, ఒక కొట్లాట జరిగితేనో, ఏ పార్టీ వచ్చి మీకు కంప్లైంట్ చెయ్యకపోయినా సరే మీకు తెలిస్తే గనక వీళ్ళు వెళ్ళి, లేదు బాధితులే మీ దగ్గరికి వస్తే గనక ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళతో విచారించి వాళ్ళు మాట్లాడి ఆధారాలు సేకరించి ఎఫ్ఐఆర్ చేసి తరువాత ఛార్జ్షీట్ వేసి కోర్టుకు సమర్పించడమే మీ పని. పోలీస్ డ్యూటీ అయిపోయింది. మళ్ళీ కోర్టు ఏదన్నా పోలీసుల్ని సాక్ష్యం చెప్పడానికి రండి అంటే వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. లేదు మీరు ఇచ్చిన అవి సరిపోలేదు, మీకు ఇంత టైం ఇస్తున్నాము, మళ్ళీ వేసుకోండి సాక్ష్యాధారాలు, మీరు సరిగా పుట్టప్ చేయలేదు అంటే అవి చేయడం వరకే పోలీసుల పని. అంతేగాని పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒక్క చెంపదెబ్బ కొట్టే హక్కు కూడా లేదు చట్టంలో. కానీ కొంతమంది చట్టం ప్రకారం ఉంటున్నారా పోలీసు వాళ్ళు అంటే ఉండట్లేదు. దాన్ని ఖండిస్తాం మనం. ఏదైనా చట్టము అనేది ఎందుకు అంటే, చట్టం ప్రకారం చేస్తే అక్కడ జరిగేది నష్టమైనా సరే, ఇప్పుడు అతనికి ప్రాణ నష్టం జరుగుతుంది, అతన్ని చంపేస్తున్నారు, ఎందుకు అంత శిక్ష వేయాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఎన్కౌంటర్లు చేస్తే అత్యాచారాలు ఆగిపోతాయి అన్నారు కదా, భయం వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుంది అన్నారు కదా, మరి ఉరిశిక్ష కూడా అంతే. ఉరిశిక్ష వేయడం వల్లనే మొత్తం ప్రపంచం అంతా జ్ఞానోదయం అయిపోద్ది అంటే నేనేం నమ్మను. కానీ మన శిక్షా స్మృతిలో ఉరి అనేది ఉంది కాబట్టి, అంతటి నేరం చేశాడు కాబట్టి ఉరి వేసిన దాని గురించి నేను వ్యాఖ్యానించను. అది చట్టం ప్రకారమే జరిగింది కాబట్టి. మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. రైట్. ఇప్పుడు అమృత విషయంలో ఆ అమ్మాయి పేరు మార్చుకుందని పెద్ద
హైలైట్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఏంటి అమ్మాయి దీన్ని ఎలా చూడొచ్చు? ఆ అమ్మాయి అసలు పేరు అమృతవర్షిణి అండి. అవును. అయితే ఈ ప్రణయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు పేర్లు కలిపి పెట్టుకుంటారు కదా, అదొక సరదా. అమృత భర్త ప్రణయ్. పెట్టుకుంటాడు, భార్య పెట్టుకుంటారు, వాళ్ళ పేరు వీళ్ళు, వీళ్ళ పేరు వాళ్ళు తగిలించుకుంటా ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. అట్లాగా అయితే ఇప్పుడు ప్రణయ్ చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దానికి అమృత ప్రణయ్ అని పెట్టి తన ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి అమృత ప్రణయ్ అని పెట్టి ఇన్స్టాగ్రామ్ ఒక వాట్సప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నారు. దానికి అమృత ప్రణయ్ అని పెట్టారు. దానికి 5.5 లక్షల సబ్స్క్రిప్షన్ ఉంది. ఇవాళ అమ్మాయి ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రంగనాథ్ గారికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి ట్విట్టర్లో పెట్టి హ్యాండిల్ నేమ్ మార్చుకుంది. అమృత వర్షిణి, అమృత ప్రణయ్ కాస్త అమృత వర్షిణి చేసుకుంది. అసలు పేరుకు వచ్చింది. అది ఆ అమ్మాయి ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్ని రోజులు నా భర్తని చంపిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని కూర్చుంది. ఆ అమ్మాయి పోరాడింది, ఈ రోజు వరకు పోరాడింది. కొడుకుని చూసుకుంటుంది. ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడడానికి తన ప్రయత్నాలు తనకు తోచిన పద్ధతుల్లో ఆ అమ్మాయి చట్టబద్ధంగా చేసుకుంటా వెళ్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమని తప్పు పడతారు చెప్పండి? ఇప్పుడు అమ్మాయి రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఓకేనా? ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు ఒక తండ్రి పెళ్లి చేస్తాడు కూతురికి, ఆ భర్త చనిపోతాడు. భర్త చనిపోతే ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారా? లేదు కదా. మనం ఇంకా అసలు ఈమె రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదు అంటే గనక ఎవరన్నా అడిగితే అసలు అబ్బా మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాము అనిపిస్తుంది. మన బ్యాక్వర్డ్నెస్కి నేనైతే సిగ్గుతో చచ్చిపోతాను అసలు. ఈ 2 రోజుల నుంచి ఈ చర్చికి చేసుకుంటుందండి. చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక 14 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేస్తారండి. ఆ కేసు అప్పుడు పోలీసులు కేసు పెడతారు. ఈ మామూలుగా తెలిసిందేగా మనకి, ఈ విచారణకు వచ్చేసరికి ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. 18 ఏళ్ళు దాటిన తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి కోర్టుకు వచ్చి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ భర్తకి ఇష్టం లేదనో, పిల్లలు వచ్చేస్తే పిల్లల ముందు కష్టమనో వాళ్ళు కోర్టుకు వెళ్ళరు. దానికి కూడా ఏం వక్ర భాషలు చెప్తారంటే ఆ రోజు దొంగ కేసు పెట్టింది, అందుకే ఇవాళ కోర్టుకు రావట్లేదు అని కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అసలు ఆవిడ మరి కేసు పెట్టింది కదా, పెళ్ళెందుకు చేసుకుంది అంటే 18 ఏళ్ల తర్వాత ఎవరికైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అలాగే కొంతమంది ఆడవాళ్ళు చాలామంది మగవాళ్ళలాగా 2 కుటుంబాల వ్యవస్థ ఏమీ నడపట్లేదు ఆ అమ్మాయి. మరి అలాంటప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇప్పుడు ఆమె పెళ్లికి లీగల్గా ఏమన్నా అడ్డంకి ఉందా? లేదు. అతను ఈ కేసు పెట్టినా సరే చనిపోయిన వెంటనే పెళ్లి చేసుకున్న అడ్డంకి లేదు. ఆ అమ్మాయి 6.5 ఏళ్ళు ఆగింది నన్ను అడిగితే. చేసుకోదలుచుకుంటే అప్పుడు చేసుకున్నా ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు. అది అందుకని ఇట్లాంటివన్నీ మనము సంకుచిత భావంతో, అపరిపక్వమైన ఆలోచనలతోటి మనం ఇలాంటి ప్రశ్నలు వేస్తాం. ఇప్పుడు మనం వేసుకున్నాం అనుకోండి ఒక ప్రశ్న, ఏమనంటే మన ఇంట్లో మనకు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మనమే పెళ్లి చేసాం, లేదు ఆ అమ్మాయి ఇష్టపడి వేరే వాళ్ళని ఎవరినో పెళ్లి చేసుకుంది, ఆ భర్త చనిపోయాడు, ఆమె పెళ్లి చేయాలా అక్కర్లేదా అంటే మనం ఏం చెబుతాం? ఇప్పుడు మేము ఉన్నంతకాలం మేము తోడుంటాం, మా తర్వాత మా అమ్మాయికి తోడెవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఏ తల్లి తండ్రి అయినా ఏ అన్నల దమ్ములైనా ఆ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటారా వద్దనుకుంటారా? మనము ఒక్కొక్కసారి నేలబారు ఆలోచనలు చేస్తున్నామండి. ఇది చాలా బాధాకరం. మనకైతే ఒక న్యాయం, మనకైతే ఒక నీతి, రెండో వాళ్ళకైతే ఒక న్యాయం, రెండో వాళ్ళకైతే ఒక నీతి. ఈ జబ్బు ఇది బుర్రల్లో బాగా, కొంతమందికి అయితే అసిద్ధం నిండిపోయింది బుర్రల్లో. వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ల దాకా వెళ్తున్నారు. ఈ అమృత ప్రణయ్ విషయం పట్టుకొని అసలు ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది, సెటిల్ అవనవాడిని అని అంటది. అమృతరావు ఫీల్ అయ్యాడు సెటిల్ అవన వాడిని పెళ్లి చేసుకుందని. సెటిల్ చేయొచ్చు కదా. అదే కదా నేను అంటున్నా, సెటిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు అమృతరావు డబ్బులు లేనివాడా? అదే మారుతిరావు ఇప్పుడు ఎంత కష్టపడి పీకి వాళ్ళని మోసం చేసి వీళ్ళని మాయ చేసి పెంటదిని పియ్యిదిని సంపాదించిన డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారు? వీళ్ళు ఏమన్నా దేశానికి ఇస్తున్నారా?
వాళ్ళ పిల్లలకి ఇచ్చే చచ్చిపోతున్నారుగా. ఇప్పుడు మొన్న చచ్చిపోయేటప్పుడు కూడా ఏమని రాశాడు, అమృత నన్ను క్షమించు, మీ అమ్మతో కలిసి ఉండు అదే అన్నాడు కదా. మరి అంటే ఆయన ఆస్తులన్నీ ఎవరికి వెళ్తాయి? వాళ్ళ అమ్మకి వాటా, అమృతకి, కూతురికి. ఆయన ఏమి నా కూతురు ఇలాంటి పని చేసింది, నాకు నచ్చని పని చేసింది, నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కాబట్టి నేను మా రోడ్లో తిరిగే కుక్కకు రాసిస్తానని ఏం అనలేదుగా. మారుతిరావు కూతురికే ఇచ్చాడు కదా. ఇచ్చేదేదో ఆ రోజే ఇచ్చుంటే ఇన్ని కేసులు ఉండే కాదుగా, ఇంతమంది. ఇప్పుడు శ్రవణ్ రావు కూతురు భార్య ఏడవాల్సిన అవసరం ఉండేది కాదు. వాడు సుభాష్ శర్మ అయితే ఇంత పెద్ద కత్తి తీసుకొచ్చి నరికినోడు ఇప్పుడంట ఆయనకి వాళ్ళ తల్లిని చూసుకునే వాళ్ళు లేరంట, తల్లికి ఒంట్లో బాగాలేదంట. ఆయన సినిమా కథ చెప్తున్నాడు. అసలు నిన్న కోర్టులో చెప్పిన సినిమా కథలు వింటే మనకు పొట్ట పగిలేటి నవ్వు వస్తుంది. ఒకటి చెప్తాడు శ్రవణ్ రావు, చెప్తాడు నాకు 2 పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, నా కొడుకు సెటిల్ కాలేదని చెప్తాడు. ఇంకో ఇద్దరు అంటారు ఈ కేసులో ఇరుక్కున్నందుకు గాను మా ఆవిడలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేను మా తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళకి ఏదో గుండె నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అని చెప్తున్నారు. ఇన్ని బాధ్యతలు చెప్తున్నారు. కరెక్టే, నిజంగా ఇవన్నీ బాధ్యతలే. ఒక వ్యక్తి చుట్టూ ఉన్న బాధ్యతలు ఇవన్నీ. నేను బాధ్యతలను తప్పు పట్టట్లా. మరి ఈ బాధ్యతలు ఆ రోజు కూడా ఉన్నాయిగా. ఆ రోజు ప్రణయ్ కూడా ఉన్నాయి కదమ్మా. మీరు ప్రణయ్ అసలు వదిలేయండి కాసేపు. అంటే ఇప్పుడు ప్రణయ్ అసలు మీరు ప్రణయ్ వదిలిపెట్టండి. వీళ్ళు ఇప్పుడు ప్రణయ్ లేడుగా చెప్పుకోవటానికి. బట్ నేను అంటోంది మీరు అన్నారు బానే ఉంది, కానీ ఈ 5-6 ఎవరైతే ఉన్నారో శిక్షలు పడిన వాళ్ళు మీకు ఏమన్నా చెప్పుకోవడానికి ఉందా అని అడిగితే ఈ కథలన్నీ చెప్పారు. ఈ కథలన్నీ ఆ రోజు కూడా ఉన్నాయిగా. ఒక మనిషిని చంపేటప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు గుర్తురాలా? ఆ మనిషికి కూడా తల్లిదండ్రులు ఉంటారు, ఆ మనిషికి కూడా బాధ్యతలు ఉంటాయని. వాడు పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్య గర్భితో ఉంది, లోకం చూడని పిల్లకో పిల్లోడికో తండ్రిని లేకుండా చేస్తున్నాము. ఇవి ఆలోచించలేదా మీరు ఆ రోజు? డబ్బు ముసుగులో. అందుకని ఒకటి, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అమృతలు ఎంతరో ఉన్నారు. కాకపోతే మనము ఈ అమృతను కానీ అవంతి అని ఇంకొక అమ్మాయి పోరాటం చేస్తుంది. ఆమె ఒక వైశ్యాస అబ్బాయిని పెళ్లి చేసుకుంది. మరి అబ్బాయి బాగా సెటిల్ అయినోడే, ఇంటీరియర్ డిజైన్ అది చేసుకుంటా, ఏదో జాబ్ కూడా చేస్తా, 2 పనులు చేస్తా, చక్క భార్య భర్త చిలక గోరింకల్లాగా ఉన్నారు. ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఏదో ఉద్యోగం చేయాలని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఒక్కటే అక్కడ ఇబ్బంది ఏంటి అంటే క్యాస్ట్ డిఫరెన్స్. మరి పైగా 2 అగ్రకులాలే, అయినా చంపేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది సెటిల్ కాలేదని మారుతిరావు కోపం వచ్చి చంపేశాడు, సెటిల్ కాని అబ్బాయిని చేసుకుందని. మరి ఇప్పుడు సెటిల్ అయిన వాళ్ళగా ఏమైంది? ఇప్పుడు నిన్నగా కొన్న సూర్యాపేటలో బంటిని కృష్ణ చంపేశారు. రాజకీయ పరువు రాజకీయ పరువు లేదు, గడిది గుడ్డు పరువు లేదు. అతను కులస్తుడు, వీళ్ళు కులస్తులు. ఈ కులస్తులకి ఆ కులస్తుడు బిజినెస్ చేయడానికి పనికొస్తాడు, కలిసి కూర్చుని తాగటానికి పనికొస్తాడు, పార్టీలు చేసుకుంటానికి పనికొస్తాడు, తినటానికి పనికొస్తాడు. కానీ వీళ్ళకి సడన్గా అతని కులం ఎప్పుడు గుర్తొచ్చిందంటే వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసుకున్నాక గుర్తొచ్చింది. ఇక్కడ అందరమ్మా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే అందరిలో ఎప్పుడు కూడా వాళ్ళు అక్కడికక్కడ సిచ్యువేషన్ ఆలోచించారు. మనం ఎలా చనిపోతామని ఆలోచించరు. మా వంశం మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా, మా లెగసీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా, మా కుటుంబం మొత్తం ఇప్పుడు వాళ్ళతో మేము మెర్జ్ అవ్వలేం కదా, వీళ్ళిద్దరు కలిసేది ఓకే, బట్ మేము ఒప్పుకోవడం వల్ల వాళ్ళ వర్గం మా వర్గం అందరూ కలవాలి. అప్పుడు ఏంటి, ఏదైనా ఫంక్షన్ జరిగింది ఫర్ సపోజ్, వాళ్ళ తరపున వర్గం వారు వచ్చి ఈ తరపున వర్గం వారు వచ్చి ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఒక మాట అంటారు కదా, వాళ్ళు పలానా కులం వాళ్ళు, పలానా వర్గం వాళ్ళు, వాళ్ళు మనతో కూర్చొని భోంచేయడం చేయడం ఏంటి, వాళ్ళు అడగాని వర్గం కదా, ఇది ఏంటిది, ఇలా మీ వల్లే వచ్చింది సిచ్యువేషన్ అని చెప్పి ఎప్పుడైతే అలా దెప్పి పొడుస్తారని వీళ్ళు భావింపబడతారో, దీన్ని అక్కడ తుంచేయాలి అనే ఒక దురాలోచన మైండ్లోకి వచ్చి దాన్ని ఎక్కడ తుంచుతారు, వాళ్ళు తుంచే ఛాన్స్ ఉంటే ఒక ప్రాణం తీసేస్తే అక్కడికక్కడికి అయిపోద్ది అనేది ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలో ఉంటారని నా అభిప్రాయం. మీరు అనుకుంటున్నారు, కరెక్టే, నేను కాదనట్లా. మీరు ఆ అమ్మాయిని డిజోన్ చేసుకోండి, ఇంకొప్పుడు వాళ్ళు మీ ఇంటికి వచ్చేది ఉండదు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉండదు. ఇష్టమైన అబ్బాయిని చేసుకున్నందుకు గాను ఆమె కష్టం ఏదో ఆమె పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఆచారాలు, ఇంకొక ఆమె కూడా చెప్తుంది ఆచారాలు వ్యవహారాలు
అక్కడ వ్యవహారాలు వేరే ఉంటాయి, ఇక్కడ వ్యవహారాలు వేరే ఉంటాయి అన్నీ చెప్తున్నారు. నేనంటాను ప్రతి 10 కిలోమీటర్లకి దూరానికి ఆహార అలవాట్లలో మార్పులు ఉంటాయి కదా, వేష భాషల్లో మార్పులు ఉంటాయి, కులం ఒకటే మార్పు ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి ఇవ్వకూడదుగా, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకే ఇచ్చుకోవాలిగా, పక్క బజారుకి కూడా ఇవ్వకూడదు. పక్క బజారుకి వెళ్తే మళ్ళీ ఒక బజార్ అవతల ఏముంటుందో మన ఇంట్లో వాళ్ళకే ఇచ్చుకోవచ్చుగా, మన ఇంటి పక్క వాళ్ళకే ఇచ్చుకోవచ్చుగా. అప్పుడైతే అసలు ఏ ఆచార వ్యవహారాలు ఏ విషయంలోనూ తేడాలు రావుగా. మీరు మాట్లాడితే వాదనకు నిలబడేటట్లు ఉండాలి. ఇప్పుడు మీరు ఇట్లాంటి ప్రమాదం ఉంది అని మీరు అనుకుంటే మీ అమ్మాయిని వదులుకోండి, కానీ వేరే వాళ్ళ అబ్బాయిని చంపే హక్కు మీకు లేదు. అది నేను చెప్పేది. మీరు ఏం చేసినా మీ అమ్మాయిని చంపే హక్కు కూడా మీకు లేదు. ఉండేది చట్టంలో ఉండేది కదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని మీరు చంపుకునే హక్కు కూడా లేదు. అవును, ఆత్మహత్య కూడా నేరమే. అలాంటప్పుడు పక్క వాళ్ళని చంపడం ఇంకెంత నేరం చెప్పండి. ఇప్పుడు మీ అమ్మాయిది, ఇప్పుడు ఒకవేళ ఇది తప్పే అనుకుందాం పోనీ కాసేపు, ఈ తప్పుకి ఇద్దరిది తప్పు ఉంది. ఇప్పుడు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలా, ఇద్దరు ఇష్టపడి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. తప్పంటూ ఉంది అనుకుంటే, మీరు అనుకునే తప్పు ప్రకారం తప్పు అయితే ఇద్దరిని చంపాలిగా. నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుంటావు, పక్కడు అల్లారు ముద్దుగా పెంచడంట. వాడేదో ఏదో కళ్ళల్లో కారం పెట్టి పెంచినట్టు, ఈయనేమో పెద్ద అమృతం పోసి పెంచినట్టు ఉంటాయి. అసలు ఓవరాల్గా ఈ సబ్జెక్ట్లో అమృతాది కానీ ప్రణయ్ తల్లిదండ్రులది కానీ ప్రణయ్ది కానీ తప్పు లేదు. ఇంకా పైపెచ్చు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు అనవసరంగా మీడియా కూడా హైప్ ఇచ్చింది, ఏముంది ఇందులో హైప్ ఇవ్వటానికి అని మాట్లాడుతున్నారు. అవును, మరి పోయింది మీ అబ్బాయి ప్రాణం కాదుగా. ఇప్పుడు ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది, పక్కోళ్ళకి ఎందుకు ఏడుపు వస్తుంది చెప్పండి. అందుకని ఏ రకంగా చూసినా నేను 100% అమృతకి సహాయంగా ఉండండి మీకు చేతనైతే. లేదు అనుకుంటే రాళ్ళు మట్టుకు వేసే హక్కు మీకు లేదు అని నేను సమాజంలో కొంతమందికి చెప్పదలుచుకున్నాను. అలాగే ఆ అమ్మాయి బాలస్వామి కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, ఈ అమ్మాయిని చాలా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ఆ అమ్మాయికంటూ ఒక వ్యక్తిత్వం, అంటే డబ్బు సంపాదించుకొని ఆ అమ్మాయి కాస్త స్వస్థత పడే వరకు వాళ్ళు సహాయంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి నా బతుకు నేను బతుకుతాను అంటే కూడా దానికి కూడా వాళ్ళు చాలా సంతోషంగా స్వాగతించారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మనవణ్ణి చూసుకుంటూ ఉంటారు, పుట్టినరోజులు కలిపి చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా ఈవిడ అక్కడికి వెళ్తూ ఉంటుంది. అంతా సజావుగా జరిగిపోతుంది ఆ రెండు కుటుంబాల మధ్యలో. కానీ మనం ఏదో అక్కడ ఏదో ఉంది అని చెప్పి ఊహించుకొని చెలవలకు పలవలు చేసి మాట్లాడటం. అసలు నేను ఇప్పుడో చెప్పే అమృత జీవితం ఇట్లాగే అవుద్దని, అమృత ఇలాగే ఎగిరిపోద్ది అని చెప్పి, ఏదో సినిమాలో అనుష్క ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఏదో అమృత ఎక్కడికో ఎగిరిపోయినట్టు వీళ్ళు ఫీల్ అయిపోయి, అందుకని ఇట్లాంటివన్నీ మానేసి మనం పిల్లల అభిప్రాయాలకి గౌరవిస్తూ వాళ్ళని ఒక అడుగు వెయ్యనివ్వండి. ఒకవేళ ఆ వేసిన అడుగు తప్పు అయితే మీరు మళ్ళీ చెయ్యి అందివ్వండి. ఇప్పుడు చిన్నప్పుడు నడిపించేటప్పుడు జారి పడితే వదిలేస్తున్నాం, అట్లాగే చెయ్యిచ్చి లేపుతున్నాం కదా. అట్లా తల్లిదండ్రులు అంటే ఏంటి మరి, పిల్లలకి ఆ మాత్రం ఉండాలి. ఆ మాత్రం ఒక ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళే నిజమైన తల్లిదండ్రులు. లేదంటారా, మీకు 18 ఏళ్ళు వచ్చినాయి, మీరెవరో నేనెవరో అనే హక్కు కూడా ఉంది తల్లిదండ్రులకి. అంతేకాని పక్క వాళ్ళ పిల్లల్ని కానీ మీ పిల్లల్ని మీరు కానీ చంపుకునే హక్కు లేదు. అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఓకే అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.